మీ పేరెంట్స్? నా పేరు సాయిబాబు మేడం. ఏం చదువుకున్నారు మీరు? నేను 10th క్లాస్ చదువుకున్నాను. ఆయన మీ మామగారా? మా పెద్ద అయినా మేడం. నేను టీవీ మెకానిక్ చేస్తుంది మేడం. నేర్చుకొని 3 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత షాప్ పెట్టుకున్నా మేడం. షాప్ పెట్టుకుంటే షాప్ నడిపిస్తున్నా. ఒక 2 సార్లు వచ్చి చూసిండు మేడం షాప్. చూసి ఆమె ఇట్లా వచ్చి చూసింది మేడం. కాలర్ వచ్చి చూసిన తర్వాతనే ఒప్పుకుంది, పెళ్లి చేసుకుంది మేడం. 1 year దాకా మంచిగానే నడిచింది, మంచిగానే ఉన్నాం మేడం. మా కూతురు పుట్టేదాకా మంచిగా ఉన్నాం మేడం. ఆమె కిరాణా షాప్ పెట్టించినాం. నేను టీవీ మెకానిక్ షాప్కి పోయినా మేడం. వేరే అతనితో పని చేస్తున్నాం మేడం. నెలకు 2000 ఇచ్చిండు అప్పుడు 4 సంవత్సరాల క్రితం. అట్నే 1 year చేసిన మేడం. 1 year చేసినా కానీ నేను 9 గంటల వరకు వెళ్ళిపోతుండే మేడం. అప్పుడు 9 గంటల వరకు అన్నం కాకపోవు, కూర ఉండకపోవు మేడం. అట్లా 1 year చేసిన. 1 year చేసిన తర్వాత 2000 ఇస్తుండే కదా, సరిపోవు. ఆడొక కంపెనీ ఉండే మేడం. కంపెనీ ఉంటే కంపెనీలో పోయినా మేడం. 3 సంవత్సరాలు చేసిన మేడం. 3 సంవత్సరాలు చేసిన తర్వాత ఈ కొట్లాటలు వచ్చి మా బాబు పుట్టిండు మేడం. మా బాబు పుట్టిన తర్వాత కొట్లాటలు స్టార్ట్ అయినాయి మేడం. అట్నే కంపెనీలో పోతుండే ఆమె వెళ్ళేసి వచ్చింది. నేను రాను అని చెప్పి వెళ్ళేసి వచ్చింది మేడం. వెళ్ళేసి వస్తే నేను అట్లే కంపెనీలో చేసిన. ఆమె లేకున్నా కానీ 1 year చేసిన మేడం. 1 year చేసినాక ఏమైంది మేడం, మా అమ్మకు కాలు ఆపరేషన్ అయింది మేడం. అప్పుడు రమ్మని పోయినాం మేడం. రాలేదు. అలా నాయన అలా తమ్ముళ్ళతో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది మేడం. కంప్లైంట్ ఇస్తే ఆడపోయి మాట్లాడిన తర్వాత 15 రోజులు అయినాక వస్తా అని చెప్పి రాసి ఇచ్చిండ్రు మేడం. 15 రోజులు అయినాక మళ్ళీ పోయి అడిగితే నేను రానన్నా. నేను తోలియా, నువ్వేం పని చేస్తలేవని తోలలేడు మేడం. అట్లా ఒక 10 సార్లు కంప్లైంట్ ఇచ్చింది మేడం. 10 సార్లు మాట్లాడుకుంటూ వచ్చినాం. వచ్చిన తర్వాత మన ఆయన చెయ్యి మళ్ళీ కుర్చీ తిరిగిపోయింది మేడం. తిరిగిపోతే అప్పుడు ఇట్లా రమ్మని పోయినాం మేడం. అప్పుడు ఇట్లా రాలే. మా ఊరు సర్పంచ్ ఆలీలు పోయి అందరం పోయి మాట్లాడినాం మేడం. వచ్చినాక 1 వారం రోజులు ఉన్నాయి సార్. 1 వారం రోజులు ఉంది. నేను కంపెనీలో, నేనేమో టీవీ మెకానిక్ షాప్కు వేరే షాప్లోకి పోయినా. రమ్మంటే నేను రోజు పొద్దున 9 గంటల వరకు నేను వెళ్ళిపోయినా మేడం. మా అమ్మ నాయన బావి కాడికి వెళ్ళిపోయింది. మేము వచ్చి ఒక 1 వారం రోజులు ఉంది మేడం. 1 వారం రోజులు ఉన్న తర్వాత ఆయనతో వాళ్ళకి చెప్పలే చేయలే. మధ్యాహ్నం వెళ్ళిపోయింది. ఎక్కడో బోధన వెళ్ళిపోయింది మేడం. బోధన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు తెల్లార వరకు దిగినారు మేడం. వచ్చి నా బిడ్డని ఏడ చంపేసినావు, నా బిడ్డ నాకు కావాలని అలా అమ్మ వాళ్ళ నాయన ఒక 10 మందిని దొరుకుని వచ్చింది మేడం. నా బిడ్డ నాకు ఇస్తావా లేకపోతే ఇల్లు మిమ్మల్ని చంపన్నా అంటాడు మేడం. అట్లా ఇక ఈడ కాదు, పోలీస్ స్టేషన్ పోదామని చెవుంట పోలీస్ స్టేషన్ పోయినాం మేడం. పొద్దున పోయి సాయంత్రం దాకా సార్ అట్నే ఊకుని పెట్టిండు. సాయంత్రం ఏమేం చేస్తే ఫోన్ చేసింది మేడం వాళ్ళ నాయనకు ఫోన్ చేయగానే అప్పుడే ఎస్ఐ మా బిడ్డ అనగానే ఫైల్స్ రాసినవి అన్నీ కింద కొట్టిండు మేడం. కింద కొట్టి ఎన్నడూ వస్తావురా అంటే 1 వారం రోజులకు వస్తా అని చెప్పి వచ్చేసాడు మేడం. తర్వాత 1 వారం రోజులైనాక మళ్ళీ పిలిపించిండు సార్. పిలిపించి మాట్లాడితే మేము కేసు పెడతామని చెప్పి వెళ్ళేసి వచ్చిండు మేడం. వెళ్ళేసి వచ్చిన తర్వాత మొన్న మా ఆయన పనులు కావాలి పోతే ఆయనతో నడుములో మళ్ళీ ఇరిగిపోయింది మేడం. మళ్ళీ ఇరిగిపోతే రమ్మని పోయినాం మేడం. పోతే చెట్టు కట్టేసి వస్తూ కొట్టిన మేడం. ఆయన వాళ్ళు 2 అన్నదమ్ములు, ఆమె కొట్టి ఎస్ఐ వచ్చేదా కొట్టి ఏడవలే మేడం. మిమ్మల్ని కొట్టారు? మా మామ 2 బామ్మర్దులు, ఆమె నోట్లో బట్ట పెట్టి కొట్టిను మేడం. ఇంట్లో లోపలికి ఎవ్వరికి రాకుండా లోపలికి అర్రలేసి కొట్టిను మేడం. కొట్టినప్పుడు ఆ పెద్ద మనిషి వచ్చి వద్దు అంటే ఇట్లా ఇన్లే మేడం. మళ్ళీ 60 గంటల తోలుకొచ్చి 9 గంటలకు వచ్చి చెట్టు కట్టేసి మళ్ళీ కొట్టిను మేడం. పిఎస్కి ఫోన్ చేస్తే పిఎస్ సార్ వచ్చి ఇప్పుకొని పొడవలు దించుకొని పోయిండు మేడం. పోయిన తర్వాత ఇక సరే ఆర్ఆర్ హాస్పిటల్ పోయింది సార్ మేడం. ఆర్ఆర్ హాస్పిటల్ పోతే వచ్చి మాట్లాడుకున్న తర్వాత నువ్వు వేడికన్నా పో అని చెప్పినాం మేడం. ఇక లేదు, ఇగో నేను ఏడ కనిపిస్తాడా బండి గుంజుకోవాలి, కొట్టాలి. మా పెద్దనాయన నేను నాడు బండి మీద పోతున్నాం మేడం. అంగట్లో కూరగాయలు అమ్ముతుండ్రు. ఆయన అలా ఉరికొచ్చి గల్లబట్టి కొట్టిండు మేడం.